చంద్రబాబు గారు ఒక్క విషయంలో బాగా అభినందించాల్సింది ఏంటంటే మంత్రులందరూ మాత్రం ఎవరికి వాళ్ళు సమీక్షలు చేస్తున్నారు. అనిత ఏ రోజుకా రోజు సమీక్షలు చేస్తోంది, అట్లాగే రవీంద్ర ఆయన సమీక్షలు ఆయన చేస్తున్నారు, అట్లాగే తాజాగా కార్మిక శాఖ మంత్రి సమీక్ష చేశారు, అట్లాగే గిరిజన సంక్షేమ మంత్రి సమీక్ష చేశారు. ఇవన్నీ వైసీపీ హయాంలో జరగనిది తెలుగుదేశం హయాంలో కూటమి హయాంలో జరుగుతున్నది అదే. అటు దుర్గేషు ఆయన శాఖలు ఆయనే సమీక్షిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఆయన శాఖలు ఆయనే సమీక్షిస్తున్నారు, అట్లాగే నాదెళ్ల మనోహర్ ఆయన శాఖలు ఆయనే సమీక్షిస్తున్నారు. ఇదివరకు జగన్ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద దోషం లోపం ఏంటంటే మంత్రులు ఆయా శాఖల్ని ముఖ్యమంత్రి సమీక్షించేటప్పుడు అధికారులతో కలిసి వచ్చేటటువంటి ఒక సూపర్వైజర్ పాత్రకే పరిమితం అయ్యారు తప్పించి వాళ్ళ శాఖలను వాళ్ళు సమీక్షించింది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఆదేశాలే తప్పించి మొత్తం శాఖను కూర్చోబెట్టి సమీక్షించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం హయాంలోనూ అట్లాగే ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రస్తుతం చూస్తే వరుసపెట్టి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. మంత్రులే స్వయంగా కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని అందరితో సమీక్షిస్తూ ఉండటం అన్నట్టు చాలా మంచి పరిణామం. ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్పాలి.